మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ అలాగే డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత పేద బడుగు వర్గాల అభ్యున్నతికి అనేక రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సివిల్ సర్వీసెస్ నుంచి యువ అధికారులందరికీ ప్రభుత్వం తరపున సార్ తరపున స్వాగతం పలుకుతున్నాము. సివిల్ సర్వీసెస్ ఇది నిరుద్యోగులందరి స్వప్నం. దీన్ని సాకారం చేసుకోవాలని లక్షల మంది కలలు కంటారు. వందల మంది మాత్రమే తమ గమ్యాన్ని చేరుకుంటారు. మేధో సంపత్తి, క్రమశిక్షణ, అంకిత భావం ఎంత ఉన్నప్పటికీ అవసరమైన శిక్షణ, స్టడీ మెటీరియల్, కోచింగ్ లభించక తమ స్వప్నం దూరం అవుతుంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పేద మధ్యతరగతి ధనిక అనే భేదం లేకుండా అందరూ ఈ హోదా కోసము తపన పడడం మనం చూస్తున్నాము. ఒక మారుమూల గ్రామానికి చెందిన కూలి కొడుకు మొదలుకొని ఒక ఉద్యోగి కొడుకు, ఒక అధికారి కుమార్తె, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, కేంద్ర మంత్రులు, స్పీకరు, ఈవెన్ కొందరు ప్రధానమంత్రుల కొడుకులు కూడా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయిన వారు ఉన్నాము. మనం అందరం చూసినామే. ప్రతిభ ఉండి కఠోర శ్రమ చేసే తత్వం ఉండి కేవలము ఆర్థిక ప్రతిబంధకాలతో సివిల్ సౌధాన్ని అధిగమించలేక మధ్యలోనే తమ ఇష్టమైన రంగాన్ని వదిలి చిన్నపాటి అవకాశాలతో సర్దుకుపోతున్నారు ఎందరో నిరుపేద యువకులు. ఇలాంటి నైపుణ్యవంతమైన యువత తెలంగాణ యువత కోసం తన స్వప్నాలను సాకారం చేసుకోవాలని, అందుకు ప్రతిబంధంగా ఉన్న ఆ ఆర్థిక అవరోధాలను తొలగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంధన శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు సంకల్పించారు. ఇందుకోసము దేశానికి వెలుగు నింపుతున్న తెలంగాణ కొంగు బంగారం సింగరేణి ద్వారా ప్రతిభావంతులైన యువతి యువకుల జీవితాల్లో వెలుగు రేఖలు నింపేలా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి అద్భుతమైన పథకాన్ని ప్రారంభించే సమయంలో ఈ సంస్థలో ప్రభుత్వము, ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రులు నాకు అవకాశం ఇచ్చడము వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నతనంలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావడం అంటే నిజంగా గగనం ఉండే సార్. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఒక 6 నిమిషంలో షేర్ చేసుకుంటాను. ఎవరైనా ప్రిపేర్ చేస్తారంటే అశోక్ నగర్లో పోయి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి. అలాగే హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 2000 కట్టాలంటే లేని పరిస్థితి. మెయిన్స్ అప్పుడు కూడా 50 రూపాయల బుక్ కోసము ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ఏ వీక్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీద ప్రారంభించుకునే ఈ పథకం చాలా గొప్ప పథకం అని నేను భావిస్తున్నాను.